కీర్తనలు 127 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయం సమయంలో ప్రభా ఇంతవరకు నాయన ప్రభా బిడ్డలో చక్కని గానాలు చేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ బట్టి నన్ను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయండి. మీ కృపా కనికరాలు రానైతండి. ఆత్మకార్యం జరిగించిన ఆయన సహాయం చేయండి అయ్యా. నీ దివ్య వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడు ప్రభా. నా తండ్రి, నాకు మాకు ఏం అవసరమైందో ప్రభా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు తండ్రి. నా తండ్రి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మా హృదయంలో భద్రం చేసుకోవడానికి, ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా దేవ నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, ఈ దీనరాలు మరుగుపరిచి మాట్లాడు తండ్రి. నాయన నీ వాక్యపు శక్తితో, బలముతో, అభిషేకముతో నింపు నాయన ప్రభా. ఈ దీనరాలు మరుగుపరిచి మాట్లాడు తండ్రి. నాయన ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, రాజ్య మర్మాలను తెలియచెప్పి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. చూడండి, మరి దేవుడు అవ్వ ఆదాము ఆ తోటలో ఉన్నప్పుడు తినొద్దన్న ఫలాన్ని తినడాన్ని బట్టి దేవుడు తోటలో ఉండొద్దని చెప్పాడు కదా, బయటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మొండ్ల తొక్కుల్ని, గచ్చపొదల్ని ఒలిపించి వాటిని సేద్యపరిచి కష్టపడి మీరు బ్రతకాలి అని చెప్పాడండి. అంటే మనిషి ఏం చెయ్యాలి? ఏ పనిలైనా కష్టం ఉంటుందా ఉండదా? అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పొలం పని అయినా, ఇంకో పని అయినా ప్రతి దాంట్లో కష్టం ఉంటుందండి. కష్టం లేకుండా ఏ పని ఉండదు. అయితే కష్టపడి మీరు బ్రతకాలి అని చెప్పాడు అన్నమాట ఆయన. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటేనంట, వాళ్ళకి కష్టపడుతున్నారటండి. ఏం చేస్తున్నారంటండి? కష్టపడుతున్నారంట. కష్టపడి ఎప్పుడు లెగుతున్నారంట? వేకువజామున లేస్తున్నారంటండి. అంటే వేకువజాము అంటే తెల్లవారందే లేస్తున్నారన్నమాట. తెల్లవారందే లేస్తున్నారంట, కష్టపడుతున్నారంట. ఆ కష్టపడిన కష్టార్జితాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆహారము తినుచుండుట వ్యర్థము అంటున్నాడు. అదేంటండి? కష్టపడమని చెప్పింది దేవుడే కదా. ఇంకా కొంచెం ఇలా చెప్పండి. కష్టపడమని చెప్పింది ఎవరు? దేవుడు. కానీ ఇప్పుడు కష్టపడి ఆహారం తింటున్నారంటాడు, అది వ్యర్థమంటాడేంటి దేవుడు? అయితే దేవుడు ఏమన్నా తప్పు చెప్తున్నాడా? ఏమనుకోవాలి ఇప్పుడు మరి మనం? కష్టపడి బ్రతకండి అని చెప్పింది దేవుడే. మళ్ళీ ఇప్పుడు వేకువజామునే లేస్తున్నారంట, కష్టపడుతున్నారంట, కష్టార్జితాన్ని తినడం వ్యర్థం అంటాడు ఏంటి మళ్ళీ దేవుడు? ఎందుకు అలా చెప్పాడు ఆయన? మళ్ళా కింద ఏమంటున్నాడు ఆయన? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. అదేంటండి? నిద్రపోతున్న వాళ్ళకి ఇస్తాడంటే ఏంటి ఆయన? కష్టపడి తిని వాళ్ళేమో వ్యర్థం అంటున్నాడు, నిద్రపోయే వాళ్ళకేమో ఆయన ఇస్తానంటున్నాడు ఏంటిది అసలు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, ఈ రోజుల్లో కూడా మనం అనుకుంటున్నాము ఒకప్పుడే బాగా కష్టపడేవారు అని మనం అనుకుంటున్నామండి. లేదండి, ఒకప్పుడు కంటే ఇప్పుడే బాగా కష్టపడుతున్నారు. అవునా కదా? ఒకప్పుడు కష్టం ఎలా ఉండేది అంటే వేకువనే లేచేవారు, సాయంకాలం 8 గంటలకు నిద్రపోయేవారు.
7 గంటలకి భోజనాలు ఫినిష్. 6 గంటల నుంచి స్టార్టింగ్ భోజనాలు. 7 గంటలకు ఫినిష్ అయిపోయేది. కాసేపు కూర్చుని మాట్లాడుకునేవారు. 8 గంటలకు నిద్రపోయేవారు. మరలా వేకువజామునే లేచేవారు. లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవారు. లేదు అంటే 7-8 గంటలకే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. పొలానికి వెళ్ళి చూసుకోవడానికి వెళ్ళేవారు. ఏం చేసేవారంటే మా నాన్నగారు కూడా పొలం ఎలా ఉందని చూసి వచ్చేవారండి. మేము ఇంకా లేవకముందే మా నాన్నగారు లేచి ఒక్కసారి వెళ్ళి పొలం అంతా ఎలా ఉందని చూసుకుని వచ్చేవారు అనమాట. ఏం చూస్తాడు మా నాన్న, ఊరి వెళ్తాడు ఏంటో అనుకునేదండి. అంటే అవన్నీ చూసుకుని వచ్చేవారు అన్నమాట అండి. అదొక అలవాటు. ఆ రీతిగా ఉదయం దగ్గర నుంచి ఎంత కష్టపడినా రాత్రి సాయంత్రం 6 గంటలకు 6:30 కల్లా ఇంటి దగ్గర ఉండేవారు అందరూ కూడా. అంటే ఆ సిస్టమ్ బాగుందా? ఇప్పుడు సిస్టమ్ బాగా అనిపిస్తుందా మీకు? అప్పుడు పొలం పనులు చేసేవారు ఉన్నారు, అప్పుడు ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, అప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంత రాత్రనక పగలనక ఎప్పుడైనా పనులు చేశారా? మరి అన్నీ అప్పుడు ఉన్నాయా లేదా? చదువుకుని పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయండి. కానీ ఒక టైం మెయింటెనెన్స్ బాగుండేది అప్పట్లోని. ఒక భోజనమైనా ఏ పనైనా కూడా ఒక టైము ఉండేదన్నమాట. అంతే తప్ప ఎప్పటిలాగా అప్పుడు మేల్కొని ఉండేవారు కాదండి ఎవ్వరూ కూడా. ఇప్పుడు చెప్పాలి అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషికి నిద్ర తక్కువైపోయింది, ఆహారం ఎక్కువైపోయింది, నిద్ర తక్కువైపోయింది. అవునా కాదా? ఇన్ని భోజనాలు అప్పుడు ఉండేయా? ఏదైనా కాస్త కొన్ని ఐటమ్స్ తినాలి అంటే ఎప్పుడు తినేవారండి? శుభకార్యాలు జరగాలి. అది ఒక గృహప్రవేశం కావచ్చు, అది ఒక పెళ్ళి కావచ్చు, లేకపోతే ఇంకో శుభకార్యం కావచ్చు. అలాంటి టైముల్లోనే కాస్త ఐటమ్స్ తినేవారండి. ఇప్పుడు అలాగుందా? ఏ టైంలో పడితే ఆ టైంలో ఏది కావాలంటే అది తినేసేలాగా ఇప్పుడు ఏమైపోయింది? ఆహారం పుష్కలంగా అయిపోయిందండి. అంటే ఇప్పుడు తిండిపోతుతనం ఎక్కువైపోయిందా లేదా చెప్పండి? తిండి ఎక్కువైపోయింది. ఇప్పుడు పని కూడా అలాగే ఎక్కువైపోయింది. కష్టపడే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే రాత్రి పగలనక కష్టపడిపోయే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారండి ఈ రోజుల్లో. చదివే పిల్లలు చూసుకున్న అలాగే ఉన్నారు, తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంకా మనకు తక్కువగానండి అదే పెద్ద పెద్ద సిటీస్లో మనం చూస్తే రాత్రంతా పనిచేసే వాళ్ళు లేరా? వాళ్ళకి భోజనం చేయడానికి కూడా టైం లేక కూరగాయలు అవి తింటారటండి. వాళ్ళు క్యారెట్లు, బీట్రూట్లు ముక్కలు తినేసి పడుకుంటారంట వాళ్ళు. అంటే నైట్ టైం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వర్క్ చేస్తున్నారండి. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారటండి కొంతమంది, ఆకలి వేయకుండా. చూసారా మనిషి ఎలాగైపోయాడో? టెక్నాలజీ పెరిగే కొద్ది ఏమైపోయింది? ఇప్పుడు మనిషికి విశ్రాంతి లేదండి. ఇప్పుడు ఏం లేదు, విశ్రాంతి లేదు. జబ్బులు కూడా అలాగే వచ్చేసినాయి. అప్పుడు జబ్బులు ఉన్నాయండి. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి. అప్పటి వాళ్ళు బీపీ లేదు, షుగర్ లేదు, ఇంకో గుండెపోటు లేదు, ఏమీ లేవు. ఒకరికొక సమస్య వచ్చిందంటే 10 మందితో పంచుకోవడం, దాని గురించి ఆలోచించడం జరిగేదండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వేరుగా ఉంది, అప్పుడు వేరుగా ఉంది. నువ్వు సంతోషంగా ఒక గృహాన్ని నిర్మించుకుని 10 మందిని పిలుచుకుని చక్కగా భోజనాలు పెట్టుకుంటే బాగుంటుంది, అందరూ వచ్చి ఆశీర్వాదిస్తారు అని నువ్వు అనుకుంటే ఏం చేస్తున్నారు? వచ్చి ఇంత డబ్బు ఎలాగొచ్చింది వీళ్ళకి, ఎలా కట్టారు వీళ్ళు, అమ్మో ఎంత ఎలా కట్టించారో చూసావా, అది చూసావా ఎలా కట్టారు, ఇది చూసావా ఎలా కట్టారు అని చెప్పేసి విషపు చూపు వచ్చేస్తుందండి ఇప్పుడు.
నువ్వు కట్టుకున్నావని సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? చెప్పండి. నువ్వు ఏదన్నా కొనుక్కో, ఏదైనా కట్టుకో, ఏదైనా చెయ్యి, నిన్ను చూసి సంతోషపడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో లేనే లేరండి. ఏం పెరిగిపోయింది ఇప్పుడు? అసూయ పెరిగిపోయింది. అసూయ పెరిగిపోయింది. ఆ రోజుల్లో అలా కాదండి. 10 మంది వచ్చి మనసారా వాళ్ళని దీవించి ఆశీర్వదించి వెళ్ళేవారండి. అందుకే 10 మంది అడుగు పెడితే మంచిది, అందరూ దీవిస్తారు, ఆశీర్వదిస్తారని కోరుకునేవారు. ఇప్పుడు నలుగురిని పిలవాలంటే ఏమైపోయింది? ఇప్పుడు ఎవరి కళ్ళు ఎలాగుంటాయో అని భయం, ప్రజలకు భయం వచ్చేసిందండి. ఇప్పుడు దగ్గరని లేదు, దూరం అని లేదు, ఫ్రెండ్ అని లేదు, ఇంకోటి అని లేదు, ఇంకోటి అని లేదు. అలాగైనాయి ఇప్పుడు పరిస్థితులు. ఇదంతా ఎందుచేత ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇప్పుడంతా కూడా మొత్తం తారుమారైపోయిందండి. ఏమైపోయింది? తారుమారైపోయింది అన్నమాట. వేకువనే లేస్తున్నారంట, చాలా రాత్రి అయ్యే వరకు పనిచేస్తున్నారంట, కష్టార్జితం తెచ్చుకుంటున్నారంట, కష్టార్జితాన్ని తింటున్నారంట. ఆయన వ్యర్థమే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? వ్యర్థము. రాత్రులు తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ ప్యాకెట్లు తెస్తుంటే నిద్రపోయిన పిల్లలు లేచి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది అరుగుతుందా లేదా, అది ఇప్పుడు అవసరమా లేదా అన్నది ఏమన్నా ఉందండి? ఏ టైంలో పడితే ఆ టైంలో తినేస్తున్నారండి. ఏడు దాటితే ఇంకేమైనా తినిగోరండి? అప్పటి పిల్లలు ఎలా తినిగోరా? అప్పుడు వండి పెట్టేవారు, అన్నీ వాళ్ళు కూడా వండి పెట్టేవారు. కానీ ఇప్పుడు నాకులాగప్పుడు లేదు. ఇప్పుడు టైం లేదండి తినడానికి. ఏ టైం అయినా తినేస్తున్నారు ఇప్పుడైతే. అలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. మీరు వేకువనే లేస్తున్నారు, చాలా రాత్రి అయిన తర్వాత మీ కష్టార్జితాన్ని మీరు తింటున్నారు, అయినా వ్యర్థం అంటున్నాడు. ఎందుకు వ్యర్థమైంది అని మనం ఆలోచిస్తే, నేను అదే ఆలోచన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఏదో నాకు క్రొత్తదనం కనబడుతుంది వాక్యంలోని. ఎప్పుడు మనం చదువుకునేదే వినేదే, అయినా ఏదో క్రొత్తదనం ఇందులో దాగి ఉంది, ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మనకి అని నేను ఆలోచన చేస్తున్నానండి. వాక్యం నేను ఆలోచన చేసినప్పుడు ఇదేంటి ఇలా అంటాడేంటి దేవుడు, ఎందుకు ఇలా అంటున్నాడు ఈయన అని నేను ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, దేవుని గురించి ఆలోచన లేకుండా అయిపోయారట మనుషులు. ఏమైపోయారట? కష్టపడటం, తెచ్చుకోవటం, తినటం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టారట. కానీ దేవుడు అనే మాట లేకుండా అయిపోయారట. దేవుడు ఉన్నాడు అని దేవుని గురించి ఆలోచించడం కానీ ఏమీ లేకుండా అయిపోయారంటండి. కష్టపడ్డామా లేదా కష్టపడ్డాం, తెచ్చుకున్నామా లేదా తెచ్చుకున్నాం, తిన్నామా లేదా తిన్నాం, అయిపోయిందండి. ఈరోజు గడిచిపోయింది, రేపు సంగతి రేపు చూద్దాం అనుకునే ప్రజలు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? వారి దగ్గర లేదనుకోండి, ఎలా మోసం చేయాలి ఎదుటి వాళ్ళని, ఎలా మోసం చేస్తే మనకు డబ్బు వస్తుంది. చూడండి, మోసాలు అనేటువంటి ఎంత భయంకరంగా విస్తరించిపోయినాయి అంటే, ఈ రోజున చేసిన మోసం రేపు చేయట్లేదండి, రేపు చేసిన మోసం ఎల్లుండి చేయట్లేదు. కొత్తగా చేస్తున్నారండి మోసాలు. మోసపోకూడదని అనుకుంటానే ఉన్నారు ప్రజలు, కానీ కొత్త టెక్నిక్స్ అని మాట్లాడి కొత్త ఎలా చేస్తున్నారు ఈ మోసాలు? దొంగతనంలో, నాశనంలో, హత్య చేయడానికి వస్తాడని ఉంది వాటిలో, ఉందా లేదా? అపవాది, వాడి పేరు దొంగ, మోసగాడు, ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. ఆ పేరుల్లో ఒక పేరు మోసగాడు, దొంగతనాలు నేర్పుతాడు కానీ మంచి నేర్పుతాడండి. మన దేవుడు సత్యవంతుడు కనుక ఆయన సత్యంగా జీవించండి అని నేర్పాడు మనకి, అవునా కాదా? న్యాయంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, సత్యంగా బ్రతకండి, ఇదే కదా దేవుడు మనకు నేర్పించింది. నీతి న్యాయాలతో బ్రతికితే దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా
మనల్ని చూసి. అలా బ్రతకాలనుకుంటే చాలా కష్టాలు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. మోసాలు చేసేవాడు మోసాలు చేసుకుంటా వెళ్ళిపోతాడు, ఎప్పుడోకప్పుడు దొరికేస్తాడు, వాడిని తీసుకెళ్ళి అందులో పెడతారు, కొంతకాలం ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ అదే పనిలో ఉంటాడు. వాడి బుద్ధి ఏమీ మారదు, జైల్లో కొంతకాలం పెట్టినంత మాత్రం బుద్ధి ఏమి మారిపోదండి. హృదయంలో జరగాలి మార్పు. హృదయంలో మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాడి క్రియలు మారిపోతాయండి. ఇక్కడ మార్పు లేదే ఎక్కడో పెట్టి ఎంతకాలం అని ఉంచితే ఏం జరుగుద్ది? అక్కడ ఏమీ జరగదు. మరలా యథాతథంగానే చేస్తాడు బయటకు వచ్చి. ఇంకా ఎక్కువ సీనియారిటీ పెరుగుతుంది వాడికి. ఇంకా అది చూశారు కదా ఏం చేస్తాడు, ఇంకా కొత్త కొత్తవి నేర్చుకుంటాడు బయటకు వచ్చి. ప్రభువు అవి నేర్పించలేదు మనకి. నీతి న్యాయము యథార్థంగా బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన మనకి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన మార్గంలో నడమంటున్నాడు మనల్ని. అవి మనం నేర్చుకుంటాం, ఆ ప్రకారంగా జీవిస్తాం. అందుకే కొన్నిసార్లు మనం శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందండి, కష్టాల గుండా వెళ్ళాల్సి వస్తుందండి. నీతిగా ఉంటే, నీతిగా బతికే ఉంటే, నీతిగా బతకడానికి ఇష్టపడుతుంది అలా అలా ఇష్టపడదండి లోకం. మనము న్యాయంగా బ్రతకాలంటే లోకం చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదండి. సాతాను చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడండి. మనము అన్యాయంగా బ్రతకాలని, నీతి లేని పనులు చేయాలని ఇలాగ మనము చేసినప్పుడు సాతానికి ఎంతో ఇష్టం అన్నమాట అండి. నా బిడ్డ అని సంతోషపడిపోతాడు వాడు. అదే దేవుని ప్రకారంగా మనం చేసామంటే దేవుడు సంతోషిస్తాడు మన విషయంలో. ఎప్పుడైతే దేవుని ప్రకారంగా మనం వెళ్తున్నామో సాతానికి చాలా కోపం వచ్చేస్తుంది మన మీద, మంచి కోపం వస్తుంది. అందుకే వాడు మనకి ఏం చేస్తాడంటే కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగు చేసేస్తాడండి. నువ్వు ఎంత నీతిగా ఉంటావు నేను చూస్తాను కదా అంటాడు అన్నమాట. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావు నేను చూస్తాను అంటాడు అన్నమాట. యోగుని ఏమన్నాడండి? ఇంకా యథార్థత మొదలవా? ఎవరిలో నుంచి మాట్లాడుతున్నాడు? భార్యలో నుంచి మాట్లాడుతున్నాడు. అవి భార్య మాటలు కాదయ్యి. ఇంకా ఎందుకయ్యా? ఆ దేవుడు ఏం చేశాడు నీకు? తెల్లవారందే లేచి బలి అర్పించేవాడివి. ఆ దేవుడు ఏం చేశాడు నీకు? అంతా పోయింది. ఇంకా దేవుడా అంటావు ఎందుకు? ఇంకా దేవుడిని వదిలేసి చచ్చిపోని సలహా చెప్పిందండి. సాతాను ఎప్పుడు చచ్చిపోమనే చెప్తుంది, దేవుడు ఎప్పుడు చచ్చిపోమని చెప్పడండి. చచ్చిపోయి వాళ్ళు కూడా బ్రతికిస్తాడు ఆయన. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమండి. ఆయన బ్రతికిస్తాడు. ఆయన జీవాన్నిచ్చే దేవుడు. ఆయన యథార్థతను వదిలేయమంటుంది, నీతిని వదిలేయమంటారు, పరిశుద్ధత వదిలేయమంటారు. పరిశుద్ధతను పరీక్షించేసింది పొతిఫరు భార్య. యోసేపుని పరీక్షించిందా లేదా? పరీక్షింపబడ్డాడా లేదా? యవన ప్రాయంలో ఉన్నాడు. యవన ప్రాయంలో ఉంటే తప్పక తొట్టిల్లుతారని కీర్తనలో రాయబడింది. కానీ దేవుని వాక్యం మీలో ఉన్నది కనుక మీరు బలవంతులు అని చెప్పేసి యోహాను గారు మొదటి పత్రికలో రాస్తున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే మీలో దేవుని యొక్క వాక్యము నిలబడి ఉంది. ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు బలంగా నిలబడతారండి. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని నిలబెట్టేస్తుంది. యథార్థతలో నిలబడిపోయాడు, పరిశుద్ధతలో నిలబడిపోయాడు, నీతిలో నిలబడిపోయాడు. అయితే ఆ నీతిగా ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఎప్పుడైతే అతను నిలబడ్డాడో అతని మీద ఒక నింద మోపేశాడు. భయంకరమైన నింద వేసేసింది. ఆ నింద అయినా అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడ్డాడా? యవనస్తులారా మీరు పాపం నాకు దూరంగా పారిపోండి అన్నాడు. పారిపోయాడా లేదా? తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. చెయ్యని నేరం అది, చెయ్యని తప్పు చేయలేదు అతను. తప్పు చేస్తే జైలు ఉండదు, తప్పు చేయలేదు కనుక చెరసాలలో పెట్టారు అతన్ని. చెరసాలైనా పర్వాలేదు కానీ నా దేవునికి నేను విరోధముగా నేను ఎలా చేస్తాను ఈ పాపం అన్నాడు అతను. శ్రమలు ఉంటాయా? ఉండవా? పరిశుద్ధతను కాపాడుకోవాలంటే శ్రమ ఉంటుంది,
నీతిని కాపాడుకోవాలంటే శ్రమ ఉంటుంది, యథార్థతను కాపాడుకోవాలంటే శ్రమ ఉంటుంది, న్యాయంగా నడుచుకోవాలంటే శ్రమ ఉంటుంది. శ్రమ ముందుట నాకు వీలయ్యిందంటాడు. శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి వస్తాయి. ఎందుకు వస్తాయి? విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి శ్రమలు వచ్చి. మనం బంగారం అయితే కనుక మన విశ్వాసం బంగారం లాంటిది అని పోలుస్తున్నాడు. మన విశ్వాసం బంగారం అయితే కనుక ఎన్ని శ్రమలు వచ్చినా అలాగే ఉంటామంటండి. మనం బంగారం కొలిమిలో పడినప్పుడు ఏ రీతిగా శుద్ధి అయిపోతుందో మనం కూడా అలాగే అయిపోతామంట, మెరుగొచ్చేస్తామంటండి. ఇంకా మన విశ్వాసం ఏమైపోద్ది? అందులో ఉన్న మొస్ట్ వెళ్ళిపోయి మనం బంగారం ఇచ్చినప్పుడు కంసాలు ఏం చేస్తాడంటే అగ్నిలో వేసేస్తాడండి. దాన్ని వేసినప్పుడు అందులో ఉన్న కొంచెం మస్ట్ ఏమైపోతుంది? పోతుంది. ఇప్పుడు బంగారం ఏమవుతుంది? శుద్ధీకరించబడిపోతుందండి. అలాగే మనల్ని కూడా శ్రమలనే కొలుములో వేసినప్పుడు మన విశ్వాసం కూడా ఏమైపోతుంది? మరింత మెరుగొచ్చేస్తామండి. శుద్ధీకరణ జరుగుతుంది మన జీవితంలో. ప్రభువుని విడిచిపెట్టం, ఎన్ని వచ్చినప్పటికైనా ప్రభువుని విడిచిపెట్టం, మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. గురి ఎద్దకే పరుగు పెడుతున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అంటున్నాడు. ఎవరో? పౌలు గారు. పరుగు పెట్టేటప్పుడు అంట ఒక గురి కలిగి పరుగు పెట్టాలటండి. ఎవరా ఆ గురి? ఎవరో? యేసయ్యే మనకి గురి. ఆయన దగ్గరికి పరుగు పెట్టాలట మనం. ఆయన దగ్గరికి పరుగు పెట్టేటప్పుడు అంటండి ఎలా పరుగు పెట్టాడట? విశ్వాసాన్ని కాపాడుకుంటా పరుగు పెట్టాడట. విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏంటండి అంటే ఆ టైంలో విశ్వాసము పోతుంది. శ్రమలు వచ్చినప్పుడే విశ్వాసం పరీక్షింపబడుతుంది మనలోని. నా బిడ్డ నిలబడుతుందా? నన్ను విడిచిపెడుతుందా? పరీక్షింపబడతాం మనం. పరీక్షకి నిలబడాలి మనం. మనం బంగారం అయితే కనుక గీటుకు వచ్చేస్తామండి, అంతకంతకి మెరుగొచ్చేస్తామండి. మనం శుద్ధ సువర్ణం వలె వచ్చేస్తామండి. బంగారం కంటే అమూల్యమైంది కాదా మీ విశ్వాసం అంటున్నాడండి ఆయన. ఆ రీతిగా తయారైపోతాం మనం. కష్టపడుతున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం ఇలాగనుకుంటున్నారట ప్రజలు. కానీ అది వ్యర్థము అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున మన ప్రజలు చూసినప్పుడు చాలామంది ఈ రీతిగానే ఉన్నారండి. దేవుని బిడ్డలో దేవుని బిడ్డలని చెప్పుకునేవారు కూడా ఈ రీతిగా తయారైపోయారు చాలామంది. అందరని కాదు కానీ చాలామంది ఇలా తయారైపోయారండి. సంపాదన 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 అని సంపాదన మీద దుష్టుడు పెట్టేశాడు కానీ మనసు దేవుని మీదకి మళ్ళట్లేదండి. మనసు ఏవండి, బ్రతుకుంటేనే మనకి ఏదైనాని, చనిపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ఏమన్నా చేయగలమా? ఈ జీవము ఉన్నంతసేపే మనం, ఈ జీవము ఉన్నంతసేపే. అందుకే మన మనసు ఎక్కడ పెట్టాలి? దేవుని మీద పెట్టుకోవాలి. ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడటండి. ఆయనే కాపాడుతాడట మనల్ని. మనకి మనశ్శాంతి పోతుంది, కాపాడుతాడు ఆయన. సంతోషం పోతుంది, కాపాడుతాడు ఆయన. నెమ్మది పోతుంది, కాపాడుతాడు ఆయన. సమాధానం పోతుంది, కాపాడుతాడు ఆయన. అంటే అవి పోయే పరిస్థితులు చాలా వచ్చేస్తాయి మన జీవితంలో. కానీ మన మనసు ఆయన మీద అనుకుంటే ఆయనే కాపాడుతానంటున్నాడు. మనం కాపాడుకోలేమండి, మనల్ని మనం కాపాడుకోలేము. ఈ లోకంలో ఒకడు ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. వాడి పని అదే. మనం బాగా క్షేమంగా ఉన్నామంటే అలా తిరుగుతూ వస్తూ ఉంటాడు మన దగ్గరికి. వేటేళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారేంటి, ఎంత ఆనందంగా ఉన్నారేంటి, ఇలా ఉన్నారేంటి అని ఏదో ఒకటి పెడతాడు మనకి. ఏదో ఒకటి పెడతాడు. మనం విచారంగా ఉండాలి, దుఃఖంగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, చనిపోవాలనే మనసు రావాలి మనకి. ఇలాగ ఉండాలని కోరుకుంటాడు వాడు మనల్ని. మన ప్రభు అంటారు, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఇలా కోరుకుంటాడు.
మన ప్రభు. అయితే ఎలా ఉందాం మనం? ఆయన కోరుకున్నట్టుగా ఉందామా? సాతాను కోరుకున్నట్టుగా ఉందామా? మనం దేవునితోనే ఉందాం, మనం ఆయనతోనే మనం ఉంటాము. ఉంటేనే మనకి కాపుదల, భద్రత అన్నీ ఆయన ఇస్తాడు మనకి. ఆయనకు ప్రియమైన బిడ్డలు ఉన్నారంటండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది. అసలు నిద్రపోయే వాళ్ళకి ఇవ్వడం ఏంటండి? వెలుగుకున్న వాళ్ళకి ఇవ్వాలి కానీ, అంతేనా? నిద్రపోయే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? వాళ్ళు నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని మనం అనుకుంటామండి. అయితే నేను ఆలోచించినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి అంటే, మొదటిదే, నిద్రపోయే మనిషి పని చేస్తాడా? పని చేయడు. అవునా? పని చేయడు. పని చేయనోడికి ఇవ్వడం ఏంటి? పని చేసేవాడికి ఇవ్వాలి కానీ పని చేయనోడికి ఇవ్వడం ఏంటండి? చెప్పండి, అది న్యాయమేనా? మన బిడ్డలో, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళలో, వాళ్ళు ఎంతమంది అయినా ఉండేవ్వండి, ఒకరికంటే ఎక్కువ మంది ఉండేవ్వండి, వాళ్ళలో మీకు బాగా మీరేది చెప్తే అది చేసే బిడ్డ ఉంటారు. ఆ బిడ్డల్లో 2 బిడ్డలైనా, 3 బిడ్డలైనా, 4 10 మంది అయినా, వాళ్ళలో ఒక్కళ్ళు మీరు చెప్పినట్టు చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారండి. అందులో ఆ ఒక్కళ్ళంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీరేది చెప్తే అది చేస్తారు అని ఒక ప్రేమ వాళ్ళ మీద మీకు ఉంటుందండి. మీరు అందరికీ పెడతారు, అందరికీ అన్నీ చేస్తారు మీరు, కానీ ఒక మోతాదు ఎవరి మీద ఉంది మీకు? మీరు చెప్పిన మాట వినే వ్యక్తి మీద మీకు ఉంటుందండి. 9 మంది 10 మంది బిడ్డలు ఉన్నారనుకుందాం. 9 మంది బిడ్డలో వెలుగుగా ఉన్నారు, వాళ్ళకి ఏదో పెట్టారు, మీరు తింటున్నారు. మీకు ఇష్టమైన బిడ్డ నిద్రపోతున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాచి ఉంచుతారా లేదా? వాళ్ళు వెలుగుగా ఉన్నారు కదా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెట్టేస్తారా? మీరు పెట్టేరు. ఆ నిద్రపోయేవాడికే ఎక్కువ ఉంచుతారు మీరు. వెలుగుగా ఉన్న వాళ్ళకంటే నిద్రపోయే మనిషికి ఎక్కువ ఉంచుతారు. ఎందుకని? మీరు ఏది చెప్తే అది చేస్తాడు. మీరు ఏది చెప్తే అది చేస్తాడు. ఈ వెలుగుగా ఉన్న పిల్లలు మీరు చెప్పిన మాట వినరు వాళ్ళు, కానీ వెలుగుగానే ఉన్నారు. విచిత్రంగా లేదా ఇది? వాళ్ళు నిద్రపోయినా కూడా మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసం దాచి ఉంచుతారు. వాడు నిద్రపోతున్నాడు కదమ్మా, అది కూడా మాకు ఇచ్చే, మేము తినేస్తామంటే మీరు ఇచ్చేస్తారా? వాళ్ళని చూడకుండా మీరు దాచి పెడతారు. వాళ్ళని చూడకుండా మీరు దాచి ఉంచుతారు. మన ప్రభువు కూడా తన మాటకి లోబడి విధేయత చూపించే బిడ్డలో వాళ్ళ నిద్రపోయినా వాళ్ళ కొరకాయ ఏం చేస్తాడట? దాచి ఉంచుతాడట. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి ఇస్తాడట, దాచి ఉంచుతాడట. అంటే అసలు నిద్ర ఏంటండి అని మనం ఆలోచిస్తే, నిద్ర అనేటువంటిది రాత్రి టైంలో నిద్రపోతారు. పగలు కూడా కొంతమంది పడలికగా ఉంటే నిద్రపోతారు, అది పెద్ద లెక్కలోకి రాదు. కానీ శరీర అలసటి వలన నిద్ర వస్తుంది మనిషికి. ఈ వేరు పగల నిద్రలోకి తీసుకోరు. నిద్ర అంటే ఏంటి? రాత్రి నిద్రపోయే టైం అంటే అది. రాత్రి టైము నిద్రపోయే టైం అది. నిద్రపోతారు వాళ్ళు. ఇక్కడ దశలోనికైలకు రాస్తూ నిద్రపోయేవారు రాత్రి నిద్రపోతారు అని ఉంటుందట. ఎప్పుడు నిద్రపోతారట? అయితే కొంతమందికి ఇప్పుడు ప్రపంచమంతా ఉందండి, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, కానీ
ప్రపంచమంతా ఒక్కసారే చంద్రుడు కనిపిస్తాడా? ప్రపంచమంతా ఒక్కసారే సూర్యుడు కనిపిస్తాడా? చెప్పండి. సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ ఒక దేశంలో రాత్రి అయితే ఒక దేశంలో పగలుంటుంది, ఒక దేశంలో పగలుంటే ఒక దేశంలో రాత్రి ఉంటుంది. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడితే ఇది మాకు పగలు అని చెప్తారు వాళ్ళు. అది మీకు రాత్రి అవుతుంది, మనకు రాత్రి అవుతుంది. మాకు పగలు ఇన్ని గంటలు ఇప్పుడు అని చెప్తారు వాళ్ళు, మాకు రాత్రి ఇన్ని గంటలు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళ టైంకి మన టైంకి తేడా ఉంది. ఎందుకని? ప్రపంచమంతా ఒక్కసారే సూర్యుడు ఉదయించడం, ప్రపంచమంతా ఒక్కసారే చంద్రుడు ప్రకాశించడం. అలాగే ఒకరి జీవితంలో రాత్రి అయితే ఒకరి జీవితంలో పగలవుతుంది, ఒకరి జీవితంలో పగలైతే ఒకరి జీవితంలో రాత్రి అవుతుంది. ఇక్కడ రాత్రి అనగా శ్రమకు సాదృశ్యమండి, చీకటి అనగా శ్రమకి సాదృశ్యమండి, కష్టాలకి సాదృశ్యమండి, శ్రమలకి సాదృశ్యమండి, ఇరుకు ఇబ్బందులకి సాదృశ్యమండి. అంటే వాళ్ళ జీవితంలో శ్రమల్లో ఉన్నారు వాళ్ళు, కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, ఇరుకుల్లో ఉన్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు. అయినా వారికి ఇస్తున్నాడట ఆయన. ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడట. ఎందుకు ఇస్తున్నాడు ఆయన? తనకి ప్రియమైన బిడ్డలు అంటాడు. దానియేలు గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు ఆయన? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అన్నాడు దానియేలు గురించి చెప్పేటప్పుడు. నీ దానియేలు నువ్వు బహుప్రియుడివి అంటున్నది అక్కడ దూత చెప్తుందండి ఆయనతోని. దేవుడికి ఎలాంటి వాడట? ఎందుకు అయ్యాడు ఆయన? అనేక ఆత్మల రక్షణ కొరకు భారమ కలిగి అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడండి. అతని ఉన్నది ఏమైనా చిన్న స్థానంలో ఉన్నాడా? హై పొజిషన్లో ఉన్నాడండి. ఆ దేశంలోనే హైయెస్ట్ స్థానంలో ఉన్నాడు అతను. అలాంటి స్థానంలో ఉండి కూడా అతను ఏం చేస్తున్నాడు? ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మల రక్షణ అనేటువంటి భారం ఎక్కడుంది? తన గుండెల్లో ఉంది. ఏదో సంపాదించుకోవాలని కానీ ఏదో చేసుకోవాలని కానీ అతనికి ఉందా లోపల? అలాంటిదేమీ లేదు. ప్రభువా నా పితరులు అని పితరుల కొరకు కూడా అతను ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం చెప్తుందండి. మా పితరుల యొక్క పాపము మా మీద ఏలుబడి చేయకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అతను. చూసారా? ఎవరైతే ఆత్మల భారము కలిగి దీని మీద దాని మీద మనసు పెట్టుకోకుండా ఎవరైతే ఆత్మల రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తారో వారి కొరకు దేవుడు ఏం చేస్తాడటండి? దాచి పెడతాడటండి. అందరికీ వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంట? నిద్రపోయినట్టు కనపడుతున్నారంట. ఎలా కనపడుతున్నారు? నిద్రపోయినట్టు. కానీ వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడట? ఇస్తా ఉన్నాడటండి. అలా నిద్రపోయినా కానీ ఇస్తున్నాడటండి. ఏలియా ఏమన్నా పని చేస్తున్నాడు అక్కడ? కెరూతు వాడి దగ్గర కూర్చో వెళ్ళి దాగి ఉండు అక్కడ అన్నాడు ఆయన. అంటే ఎవరికే కనపడవద్దని అక్కడ అర్థం. దాగి ఉండడం అంటే ఏంటి? దాగుడు కూసీలు ఆడతారు చిన్నప్పుడు. అంటే ఏం చేయాలా? పిల్లలు దాక్కోవాలి. మిగతా పిల్లలకు కనపడకుండా దాక్కోవాలి. ఈ మిగతా పిల్లలు వెళ్ళి ఆ పిల్లల్ని వెతుకుతారన్నమాట. అలాగే దాగి ఉండు అంటాడు దేవుడు. అంటే కొంతకాలము ప్రజలకి కనబడకుండా అతను ఎలా ఉండాలి? దాగి ఉండాలండి. అతను ఏమన్నా సామాన్యుడా? అతను ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, అతను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, దహించేసింది. అతను ఏమన్నా సామాన్యుడా అండి? కానీ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దాగి ఉండు. కొంతకాలం నువ్వు దాగి ఉండు. అంటే మనుషులకి కనబడకుండా దాగి ఉండాలి అతను.
అయితే మనిషికి ఏం అవసరం అండి? తెల్లవారు లేస్తే మనిషికి ఏం అవసరం అవుతుంది? ఇదేనా? టీతో ప్రారంభం అవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి టీతో ప్రారంభం అవుతుంది. ఇంకా అక్కడి నుంచి టిఫిను, అది ఇది, రాత్రి పడుకునే వరకు ఏదోటి పై లోపలికే పెడుతూనే ఉంటుంది అన్నమాట. కానీ అలాగ కాదండి అతనికి. ఆ కాకోలానికి ఆజ్ఞాపిస్తే ఎప్పుడెప్పుడు తెచ్చినాయి అయ్యి? ఉదయము, అంతేగాని గంటకోసారి తెచ్చినాయా? చెప్పండి, గంటకోసారి తెచ్చిపెట్టినాయా? అంటే ఎప్పుడు వస్తాయా కాకులు అన్నట్టు లేదు అక్కడ. కాకులు వస్తాయో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఈ వేళ వచ్చినాయి తెచ్చినాయి బాగానే ఉంది, రేపు వస్తాయో రాదో తెలీదు. కానీ అక్కడే ఉండాలి అతను. కాకులు వస్తాయో రాదా అన్నది కాదు ఇప్పుడు, అక్కడ దాగి ఉండమన్నాడు ఆయన. అంతవరకే ఉన్నాడా లేదా? పోషించాడా లేదా దేవుడు? వాగెండిపోయింది, మళ్ళీ ఇంకో చోట పంపేశాడు ఆయన. అక్కడ ఫుడ్ మారింది. కానీ ఆకలి తీర్చుకొనగోరేను అతను కూడా. అక్కడ లాజరు ఏం చేశాడు? రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడు? ఆ అప్పాలతో ఆకలి తీర్చుకొనగోరాడు అనమాట. అంతేగాని అతనికి కావలసిన ఫుడ్, నచ్చిన ఫుడ్ అక్కడ ఏమన్నా వచ్చిందా? రాలేదు. అయినప్పటికైనా కూడా తిని తృప్తి పడిపోయాడు. ఏ పూటకి ఆ పూట తిని తృప్తి పడిపోయాడండి. అతను ఏమన్నా చిన్న చిన్న సేవకుడు అక్కడ? దేవుని చేతిలో ఒక బలమైన సాధనం అతను, ఒక బలమైన బాణమండి అతను. అక్కడ సంధించాడు తీసుకెళ్ళి దేవుడు. ఒక రాజు మీదకి సంధించాడు ఆయన తీసుకెళ్ళి. అక్కడున్న 450 మంది ప్రవక్తల మీద సంధించాడు దేవుడు తీసుకెళ్ళి. 450 మంది బాబోయ్యాల ముందు నేను ఒక్కడనే నా మాట వింటారా, నమ్ముతారా అని ఏమాత్రం భయపడలేదు. అతను నిలబడ్డాడంతే అలాగా, మాట్లాడాడంతే అలాగా. దేవుని శక్తి ఏంటో రుజువు చేశాడు అక్కడ. దేవుడు ఏంటో రుజువు చేశాడు అక్కడ. ఎవరు దేవుడో రుజువు చేశాడు అక్కడ. ఆయన శక్తి ఎలా ఉంటుందో చూపించాడు. ఆయన ఎలాంటి దేవుడో చూపించాడు. సామాన్యుడంటే ఆయన ఏమన్నానే, దేవుడు ఏది చెప్పితే అది చేశాడు. లాస్ట్కి అతన్ని ఎలా తీసుకెళ్ళాడు దేవుడు? అగ్ని, గుర్రాలు, రథాలు వచ్చినాయి అంటాడు అతని కోసం. ఏమొచ్చినాయి? వీళ్ళందరికీ ఒక చెట్టు కింద దిక్కుమాలోడు నాకు కనపడ్డాడు. కానీ దేవుడి దృష్టికి ఎలా ఉన్నాడు ఆయన? ఎంత విలువగా కనిపించాడండి ఆయన. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే బిడ్డని చాలా ప్రేమిస్తాడండి దేవుడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. మనం చెప్పాడు చేసాము అది వేరు. చెప్పింది చెప్పినట్టుగానే చెయ్యాలండి. అందులో మళ్ళీ మన సొంత పెత్తనాలు ఉండకూడదు. మన ఆలోచన ప్రకారంగా, మన నడిపింపు ప్రకారంగా, లేకపోతే ఇంకొకరు చెప్పిన ప్రకారంగా, వాళ్ళ చెప్పిన ప్రకారంగా, వీళ్ళ చెప్పిన ప్రకారంగా కాదు చేయాల్సింది. దేవుడు ఏది చెప్పితే ఆయన చెప్పింది చెప్పినట్టుగా అక్కడ ప్రజెంట్ చేయగలగాలి మనం. అదండి చెప్పింది చేయటం అంటే. ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేద్దాం, చెప్పింది చెప్పినట్టు చేసినట్టు కాదు అక్కడ. ఆయన ఏది చెప్పాడో అదే మనం చెయ్యాలన్నమాట. ఆయన ఏది చెప్పాడో అది చేయడం ఏమన్నా సులువైన పనా? మరి వాళ్ళకి నచ్చింది అక్కడ 450 మంది అంతా ఒకటయ్యింది. ఆయన ఒక్కడితో ఒకటయ్యింది. అయినప్పటికైనా భయపడలేదు. దేవుడికి మనం భయపడితే అండి, ఇక సాతానికి, సాతాను సంబంధులకి మనము భయపడము. తెలుసా మీకు? భయపడము. దేవునికి భయపడాలి మనం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి మనం. అప్పుడు మనల్ని ప్రేమిస్తాడండి ఆయన. అధికముగా ప్రేమిస్తాడు దేవుడు. మన కొరకు దాచి ఉంచుతాడటండి మేళ్ళని. మేలంటూ వస్తేనంట, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదటండి. గొప్పది అనలేదు, ఎంతో గొప్పది అన్నాడండి ఆయన. అలాగే మేలు చేసే విషయంలోనంట
రెండంతల మేలు చేస్తాడట వాడు. ఎంత చేస్తాడో? రెండంతల మేలు అంటే డబల్ 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 అని మాట్లాడు. ఎవరికి డబలో? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసే వాళ్ళకి, అందరికీ కాదు. ఆ రీతిగా చేస్తాడండి ఆయన. మోషేకి చెప్పింది చేశాడు, దావీదుకి చెప్పింది చేశాడు, యోసేపుకి చెప్పింది చేశాడు. అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశారండి. వారందరికీ ఆయన ఇచ్చాడా లేదా? వాళ్ళు అనుకున్న దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. వాళ్ళు ఏదో ఇస్తాడని పని చేయలేదండి. వాళ్ళు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశారంతే. వాళ్ళు ఆయన దీవిస్తాడనో ఆశీర్వాదిస్తాడనో డబల్ డబల్ ఇస్తాడనో చేయలేదండి. వాళ్ళు అలా చేయరండి. అలాంటి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవుడు ఏం చెప్తే అదే చేస్తారంట. ఆయన ఏది చెప్తే అదే చేస్తారంట. ఎలాగ చేయమంటే అలాగే చేస్తారటండి. అందుకే వాళ్ళకి అత్యధికంగా దేవుడు ఇస్తానంటున్నాడు అనమాట. వీళ్ళకేంటండి బాబు ఇలా జరిగిపోతున్నాయి? వీళ్ళకేంటండి బాబు ఇలాగొచ్చేస్తున్నాయి? ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎందుకు జరిగిపోతున్నాయి? ఎంతో కష్టపడుతున్నాం కానండి మాకేమీ జరగట్లేదండి. వాళ్ళకేంటండి బాబు అలా జరిగిపోతున్నాయి? వాళ్ళు ఏదనుకుంటే అదే జరిగిపోతుంది ఏంటండి అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చెయ్యాలి. ఏది చెప్పితే అది చెయ్యాలి. ఎప్పుడు చెప్పితే అప్పుడు చెయ్యాలి. అంతేగాని మనకు నచ్చినట్టు మనం మెచ్చినట్టుగా కాదు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టకరంగా మనం చేసామో ఆయన మనకి ఏం చేస్తాడంటండి? ఇస్తూనే ఉంటాడండి. ఇస్తూనే ఉంటాడు. ఏ టైంకి మనకి ఏది అవసరమో ఆ టైంకి అది మనకి ఏం చేస్తాడట? ఇచ్చేస్తాడటండి. మనం అడిగినా అడగకపోయినా కనీసం మనసులు అనుకున్నా కూడా ఆయన మనకి ఇస్తాడటండి. అంటే ఇప్పుడు తేడా ఎక్కడుందండి? మనలో ఉందా? దేవుళ్ళో ఉందా? ఎవరిలో ఉందా తేడా? చెప్పండి, ఎవరిలో ఉందా తేడా? మనలోనే ఉంది. మనం ఎక్కడో తేడా చేస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు రైటే, కానీ మనము ఎంతవరకు వింటున్నాము, ఎంతవరకు చేస్తున్నాము? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? మన జీవితంలో దాన్ని అది అన్వయించుకోవాలండి. దేవుడు ఒక మాట చెప్పాడంటే దాన్ని ఏం చేయాలి? మనం మన జీవితంలో దాన్ని నెరవేర్చాలండి. వాక్యం అనేటువంటిది మనకు వస్తుంది అంటే మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? నాకేం చెప్తున్నాడు? ఈరోజు నీకు వాక్యం వస్తుంది అంటే నువ్వేం చేయాలి? ఈరోజు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు, నన్ను ఇలా చేయమన్నాడు, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా జీవించాలి, నేను ఇలా ప్రవర్తించాలి, నేను ఇలా పనిచేయాలి, నా నుంచి ఇలా కోరుకుంటున్నాడు దేవుడు అని మనం ఏం చేయాలండి? ఆలోచన చేసుకోవాలండి. ఏం చేయాలి? ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ వాక్యం కొద్ది నిమిషాలు చెప్తాను నేను. మీరేం చేయాలి? మీ పరిపాటల్లో ఉన్నప్పుడైనా మీరు ఏ టైంలో అయినా కూడా మనసులో ధ్యానించుకోవాలండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించాలి, నెమరు వేసుకోవాలండి. ఆ నెమరు వేసుకున్నప్పుడే మనలో అది జీర్ణమైపోద్ది అన్నమాట. అలా ఉండిపోద్ది. అప్పుడు మన మనస్సాక్షి పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుడు ఇలా చెప్పాడు కదా, నేను ఇలా చేయమన్నాడు కదా అని మన మనస్సాక్షి మనతో చెప్పడం ప్రారంభిస్తుంది అన్నమాట. అవును, నిజమే, దేవుడు ఇలా మాట్లాడారు కదా, రాత్రి నాకు ఇలా చెప్పారు కదా అని మనం ఏం చేయాలి? దాన్ని నెమర వేసుకోవాలని. ఎప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇక నుంచైనా నేను ప్రభువా నీకు ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవించాలయ్యా. నువ్వు నాకు ఏది చెప్పావు అది నేను, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేసే ఆ కృపని నాకు అనుగ్రహించు నాయన. అటు జీవితాన్ని నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వారు అక్కడ ప్రార్థన చేయండి.